ఒక వందనం తెలియజేస్తున్నాను. అక్క అని చెప్పేసి చెప్పాలంటే చాలా ఉంది. గడిచిన ఎగ్జాక్ట్ ఇదే నెల దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం, నేను పులిపిట్ మీద ఉన్నా, నా భార్య అక్కడ ఉన్నది. నిజంగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి గడిచిన ఎగ్జాక్ట్ ఇదే నెల నేను ఒక అమ్మాయికి వివాహం చేసుకోవాలని ఇష్టపడ్డాను. ఆమె ట్రాక్లో పడి చనిపోయే స్టేజ్లో ఉన్నాను. లాస్ట్కి ట్రైన్ పట్టల మీద కూడా పడుతున్నాను. ఇదే నెల. అప్పుడు అమ్మ ఫోన్ చేసింది. వెంటనే అక్క ఫోన్ చేసింది. పట్టాల మీద ఉన్నాను. అక్క ఫోన్ చేసింది. అక్క, మరి నువ్వు దురాత్మని వెంటాడుతున్నాయి, నువ్వు అది కాదు, నువ్వు సేవ చేయి, నువ్వు దేవుని గురించి ఆలోచించు, దేవుని కొరకు బ్రతుకు, దేవుడే నీకు మంచి భార్యను పంపిస్తాడు. అప్పటి నుంచి నేను వివాహం గురించి ఆలోచించలేదు, దేని గురించి ఆలోచించలేదు. దేవుడు సువార్త సేవ గురించి, నా ప్రార్థన జీవితం గురించే జీవిస్తున్నాను. కరెక్ట్ ఇదే సంవత్సరం అవుతుంది. అమ్మాయి పేరు స్వప్న. ఆమె నేను చదువుకుంది రియాలిటీ 10th అంటే ఇంటర్ జంపింగ్ చేశాను, కానీ ఆ అమ్మాయి MA BD చదువుతుంది. దేవుడు మళ్ళీ ఆ అమ్మాయి సేవలో కూడా ఉంది. నెక్స్ట్ మంచి ప్రార్థన జీవితం ఉంది. దేవుడు నా దగ్గరికి పంపించాడు, ఆ అమ్మాయిని ఇచ్చాడు. దేవుడి ప్రణాళికలో ఉంది కాబట్టి నాకు ఘనంగా వివాహం జరిగింది. విషయం ఏంటంటే, నా తల్లిదండ్రులు ఎవరు లేరు, నా రక్త సంబంధాలు ఎవరు లేరు. పెళ్లిలో అమ్మాయి సంబంధం లేదు, అమ్మాయి రక్త సంబంధం ఎవరు లేరు. పెళ్లిలో రిజిస్టర్ చేసేందుకు వచ్చాను, పెళ్లి చేయడానికి వచ్చి ఎవరైనా ఉంటేనే వస్తానన్నాడు, లేకపోతే రానన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. ఏమైందేమో పొద్దున్న లేచి పరుగు వచ్చాడు. మా సువార్త టీం వాళ్ళు అన్నారు ఎవరు రాదు. మెల్లిగా వచ్చేసరికి చర్చ అంతా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఎవరు అని పిలిచి వెంటనే ఒక పాస్టర్ ఫ్యామిలీ వచ్చారు. అబ్బాయి తరపున ఎవరు వెంటనే చర్చ అక్కడ ఉన్న స్థానిక సంఘ కాపరి సంఘ వాళ్ళు వచ్చారు అన్నారు. నెక్స్ట్ సంతకాలు అడిగారు. సంతకాలు నేను పెట్టాను భయపడుతుంది. వెంటనే ఒక RMP డాక్టర్ వేసింది. ఆయన నుంచి ఒక మంగ షాప్ అయినా అలా నేను పెడితేనే 8 మంది వచ్చారు. ఇది నిజంగా నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను అనుభవించిన ప్రాక్టికల్ చూస్తున్నా. నా జీవితంలో ఇది ఒక గొప్ప దేవుడు గొప్ప కార్యం ఇది. అందుకే మొన్న బయట చదువుతున్నాను, ఏంటి ఇంత సడన్గా నాకు, నేను అనుకోలేదు మ్యారేజ్ జరుగుతుందా అనుకోలేదు, ఆమె చేస్తున్నా అనుకోలేదు. కానీ దేవుడు నా జీవితంలో అక్క చెప్పింది, దేవుడే పంపిస్తాడు, నువ్వు లోకం గురించి ఎవరి గురించి కాదు, దేవుడి గురించి ఆలోచించు, దేవుడి గురించి అన్న. కాబట్టి అప్పటి నుంచి నేను నిజంగా వివాహం నుంచి అలా మంచి చదువుకున్న అమ్మాయి కావాలి, మంచి అందమైన ఎప్పుడు కోరుకోలే. కానీ దేవుడు మంచి అమ్మాయిని ఇచ్చాడు, నాకు సూటబుల్ అమ్మాయిని ఇచ్చాడు, మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయిని ఇచ్చాడు. దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే నా గురించి, మా ఫ్యామిలీ గురించి, మా పరిచయం గురించి ప్రార్థించండి. దేవుడికి మేము జీవితాంతం సేవ చేయాలి. అలాగే మేము కూడా హెచ్ఎల్ఎల్ మినిస్ట్రీకి ఫ్యూచర్లో రుణపడి ఉంటాము. అక్క కానీ అమ్మ కానీ ఎప్పుడూ ఫాలో చేస్తుంది, మా మంచి చెడులు తెలుసుకుంటుంది, ప్రార్థిస్తుంది. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా ఈరోజు నా వివాహం జరిగింది, నేను క్షేమంగా ఉన్నాను. అలాగే మా అమ్మ మా తమ్ముడి గురించి 2 నిమిషాలు చెప్తాను. టోటలీ వారు మెంటల్, రోడ్ల పైన చెత్త కాగితాలు వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళు, చూస్తారు కదా, వాళ్ళు అన్కాన్షియస్గా ఉంటారు, తింటారు. గత 6 నెలల కింద అదే పరిస్థితి ఉండే. ఈరోజు వాళ్ళిద్దరు కూడా బాగైనారు, మంచిగా అయినారు. ఇంటి దగ్గర మనలాగానే ఉంటున్నారు, మంచిగా బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళ వంట వాళ్ళు చేసుకుని తిని ఉంటున్నారు. వాళ్ళతో మరి అమ్మ ఎప్పుడు మా అమ్మ గురించి, అక్క నేను మా ఫ్యామిలీ గురించి కాదు, ఈరోజు మా కుటుంబము వారు స్వస్థపరచబడ్డారు. అలాగే నాకు దేవుడు మంచి భార్యనిచ్చాడు. అందుని బట్టి నేను ఎన్షేదాయి మినిస్ట్రీకి రుణపడి ఉంటాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు నిన్ను నీ పరిచర్యను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.